అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. తోకచుక్క తరువాయి భాగం చెప్పుకుందామా? శివదత్తుడు తన అనుచరులతో శిథిల నగరం ప్రవేశించాడని తెలియడం సమరసేనుడికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. అతడే కనుక కొంచెం ముందుగా వచ్చి ఉన్నట్లయితే వ్యాఘ్రదత్తుణ్ణి సంహరించి శాక్తేయుడి త్రిశూలాన్ని తనదిగా చేసుకొని ఉండేవాడు. వ్యాఘ్రదత్తుడు తనను ఏమి చెయ్యాలి అనుకుంటున్నది సమరసేనుడు ఊహించలేకపోయాడు. తనను చంపేందుకు వ్యాఘ్రదత్తుడికి మరే ఆటంకమూ లేదు. ఈ ఆపత్సమయంలో చతుర్నేత్రుడు అక్కడికి వస్తే ఎంత బాగుండును అనుకున్నాడు సమరసేనుడు. ఇప్పుడు వ్యాఘ్రదత్తుడికి తాను ప్రమాదంలో చిక్కుకున్నాననే భయం కలగసాగింది. శివదత్తుడికి శాక్తేయుడి త్రిశూలం ఎక్కడ ఉన్నది తెలుసునా అన్నది ఒక సంశయము. సమరసేనుడు తనకు చతుర్నేత్రుడు మిత్రుడని చెప్పిన దాంట్లో ఉన్న నిజం ఎంత అన్న అనుమానం ఒకటి. ఏది ఏమైనా ప్రస్తుతానికి సమరసేనుణ్ణి చంపటం తనకు క్షేమం కాదని నిర్ణయించుకున్నాడు వ్యాఘ్రదత్తుడు. వీలైతే తను సమరసేనుడితో స్నేహం నటించి బలవంతుడైన శివదత్తుణ్ణి ముందు హతమార్చటం అన్ని విధాలా చెయ్యదగిన పనిగా ఆ సమయంలో అతడికి తోచింది. వ్యాఘ్రదత్తుడితో పాటు అందరూ కొండ మార్గాన గల ఎత్తుపల్లాల్లో నుంచి పరిగెత్తుతున్నారు. శివదత్తుడి అనుచరులతో తన భటులు ఇంకా పోరాడుతూనే ఉన్నారు అన్న సూచనగా వాళ్ల కేకలు వినపడుతూ ఉండటం వ్యాఘ్రదత్తుడికి కొంత ధైర్యం కారణంగా ఉంది. సమరసేన, ఇక్కడ మనం కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు. శత్రువుల నుంచి మనం చాలా దూరం వచ్చేశాము. ఇక భయం లేదు అన్నాడు వ్యాఘ్రదత్తుడు. సమరసేనుడికి ఈ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. వ్యాఘ్రదత్తుడు బందీ అయిన తనను మిత్రుడిగా, తనకు మిత్రుడైన శివదత్తుణ్ణి శత్రువుగా చేసి మాట్లాడుతున్నాడు. శివదత్తుడు మొదటి నుంచి నాకు స్నేహితుడు. అతన్ని గురించి భయపడవలసింది నువ్వు కానీ నేను కాదు అన్నాడు సమరసేనుడు. పరిగెత్తటం వల్ల బాగా అలసిపోయిన వ్యాఘ్రదత్తుడు ఒక చెట్టుకు ఆనుకొని కూర్చుంటూ సమరసేనుడన్న మాటలకు నిర్విణుడైపోయాడు. అతడు వెంటనే జవాబిచ్చేందుకు సంశయించాడు. సమరసేనుణ్ణి ఏ విధంగా అయినా సరే తన పక్షం చేసుకోవటం మేలన్న భావం అతడికి కలిగింది. సమరసేన, నీకు శివదత్తుణ్ణి గురించి అంతగా తెలిసినట్లు లేదు. అది అట్లా ఉంచుదాము. పోతే మనిద్దరం విరోధులుగా ఉన్నందువల్ల ఇద్దరమూ నష్టపడవలసి వస్తుంది. ఇదిగో నిన్ను బంధవిముక్తుణ్ణి చేస్తున్నాను. తరువాత మిత్రులుగా మనం అన్ని సంగతులు మాట్లాడుకోవచ్చు అన్నాడు వ్యాఘ్రదత్తుడు. వ్యాఘ్రదత్తుడి ఆజ్ఞ కాగానే ఇద్దరు భటులు సమరసేనుడి చేతులకు కట్టి ఉన్న తాళ్లను విప్పివేశారు. సమరసేనుడు కూడా తనున్న సంకట స్థితిలో వ్యాఘ్రదత్తుణ్ణి ఏదో విధంగా మంచి మాటలతో సంతృప్తిపరచటమే తనకు క్షేమమని నిశ్చయించుకున్నాడు. శాక్తేయుడి అపూర్వ శక్తులు గల త్రిశూలాన్ని గురించి మనిద్దరికీ తెలుసు. అది ఎక్కడ ఉన్నది, దాన్ని చేతపట్టిన వాళ్లకు వశమయ్యే భోగభాగ్యాల సంగతి కూడా మనిద్దరికీ తెలుసు. కానీ తక్షణం ఈ భయంకర ద్వీపంలో దానివల్ల నువ్వు పొందగోరే లాభమేమిటో చెప్పగలవా అని అడిగాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు ఆ ప్రశ్న వింటూనే వెలవెలపోయాడు. ఒకవేళ ధనరాశులతో ఉన్న నావ సంగతి సమరసేనుడికి తెలియదేమో అన్న అనుమానం అతడికి కలిగింది. కానీ వెంటనే అతడికి సమరసేనుడు ఈ ద్వీపానికి ఎందుకు వచ్చాడో గుర్తు వచ్చింది. ఆ నావలోని ధనరాశుల కోసమే కదా ఇతను ఇన్ని అవస్థలు పడుతున్నాడు అనుకున్నాడు. అందువల్ల ఆ నావను గురించి చెప్పినందువల్ల కలగబోయే నష్టం ఏమీ లేదనుకున్నాడు. సమరసేన, మనిద్దరికీ సముద్రంలో ధనరాశులతో నిండి ఉన్న నావ గురించి తెలుసు. ఇందులో మనం ఒకళ్ళనొకళ్ళం మోసగించుకోగలిగిందేమీ లేదు. ఇకపోతే ఈ సమయంలో నేనొక సంగతి చెప్పదలిచాను.
ఆ నావలోని ధనరాశులను చెరిసగం పంచుకుందాము. ఇందుకు నీకెలాంటి అభ్యంతరం లేదు కదా అన్నాడు వ్యాఘ్రదత్తుడు. మన ఇష్టాయిష్టాల మాట అటు ఉంచి ముందు ఆ మాంత్రికుల సంగతేమిటి అన్నాడు సమరసేనుడు నవ్వుతూ. ఒకసారి ఆ శాక్తేయుడి త్రిశూలం చేజిక్కించుకున్న తరువాత మనను ఈ లోకంలో ఏ శక్తి ఎదిరించలేదు కదా అన్నాడు వ్యాఘ్రదత్తుడు. ఈ జవాబుకు సమరసేనుడు బిగ్గరగా నవ్వాడు. వ్యాఘ్రదత్తుడికి దానికి కారణం అర్థం కాక ఆశ్చర్యపడుతూ సమరసేనుడి కేసి అనుమానంగా చూశాడు. ఆ శాక్తేయుడి త్రిశూలం ఈ నిమిషాన శివదత్తుడి చేతుల్లోకి పోయే అవకాశం ఉంది. ఆ సంగతి గ్రహించావా అని అన్నాడు సమరసేనుడు. శివదత్తుడికి శాక్తేయుడి త్రిశూలం దాచి ఉన్న ఆ ప్రత్యేక స్థలం సంగతి తెలియదు. పైగా నా భటులందరినీ హతమార్చందే అతడు చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు. త్రిశూలం దాచి ఉన్న చోటు గుర్తుపెట్టబడిన పటం నా దగ్గర ఉంది. ఏనుగుల వనంలోని విషవృక్షం అన్నంత మాత్రాన పటంలోని గుర్తుల సాయం లేకుండా ఎవ్వరూ దానిని వెతికి పట్టుకోలేరు అన్నాడు వ్యాఘ్రదత్తుడు ధీమాగా. వ్యాఘ్రదత్తుడు మాట ముగించకముందే ఆ ప్రదేశమంతా మార్మోగేటట్టు ఏకాక్షి మాంత్రికుడి వేగు కపాలుడి కఠోర స్వరం వినపడింది. ఆ శబ్దం వింటూనే సమరసేనుడు లేచి నిలబడ్డాడు. వ్యాఘ్రదత్తుడు అతడి వెంట ఉన్న భటులు భయకంపితులై దిక్కులు చూడసాగారు. ఇది చతుర్నేత్రుడి వేగు కపాలుడు. మీరు వెంటనే పారిపోయి దూరంగా ఉన్న ఏ గుహలో అయినా దాక్కోవటం క్షేమం అన్నాడు సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడు అనుమానంగా అతడి కేసి చూస్తూ, చతుర్నేత్రుడు నీ స్నేహితుడని చెప్పావు కదా, అలాంటప్పుడు భయమెందుకు అని అడిగాడు. సమరసేనుడు ఇక ఆలసిస్తే తనకు ప్రమాదమని గ్రహించాడు. కపాలుడు ఏకాక్షి మాంత్రికుడి వేగు. మంత్రవేత్త అయిన చతుర్నేత్రుడికి అంత బలవంతుడైన మరొక శత్రువు ఏకాక్షి అనేవాడు ఉన్నాడని వ్యాఘ్రదత్తుడికి తెలియటం ప్రమాదమనే సమరసేనుడు ఆ విధంగా వ్యాఘ్రదత్తుడితో అబద్ధం చెప్పాడు. మీరు చతుర్నేత్రుడి కంటబడటం అంత క్షేమం కాదు. ముందుగా నేనతనితో మాట్లాడిన తరువాత మీకు అతడితో పరిచయం కలగజేస్తాను. ఇదంతా మీ మంచికే చెబుతున్నాను. మీరు వెంటనే ఏ గుహలో అయినా తలదాచుకోవడం ఉత్తమం అన్నాడు సమరసేనుడు ఆదుర్దా నటిస్తూ. సమరసేనుడు ఇలా అంటూ ఉండగానే కపాలా కాలభుజంగా అంటూ ఏకాక్షి కంఠం భయంకరంగా ధ్వనించింది. ఆ ధ్వనికి నివ్వెరపోయిన వ్యాఘ్రదత్తుడు అతడి భటులు అక్కడి నుంచి పరిగెత్తసాగారు. అదే అదనుగా భావించి సమరసేనుడు కూడా మరోవైపుకు పరిగెత్తసాగాడు. కొంత దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి చూసిన వ్యాఘ్రదత్తుడికి సమరసేనుడు కూడా పారిపోతూ ఉండటం అనుమానం కలిగించింది. తన స్నేహితుడని చెప్పిన చతుర్నేత్రుడి నుంచి అతడెందుకు పారిపోవాలి అన్న సంశయం కలిగింది. ఇందులో ఏదో మోసం ఉన్నదనుకున్నాడు వ్యాఘ్రదత్తుడు. వ్యాఘ్రదత్తుడు ఇలా ఆలోచిస్తున్నంతలో ఏకాక్షి మాంత్రికుడు అక్కడికి రానే వచ్చాడు. అతడి దృష్టి వ్యాఘ్రదత్తుడి మీద పడింది. అతడు కోపంగా పళ్ళు కొరుకుతూ కపాలా కాలభుజంగా చతుర్నేత్రుడి భృత్యుల్ని చుట్టుముట్టండి, వీళ్లను నిలువునా నరకబోతున్నాను అన్నాడు భీకరంగా. వ్యాఘ్రదత్తుడికి ఆ సరికి పరిస్థితి అర్థమైపోయింది. ఈ వచ్చిన మాంత్రికుడు సమరసేనుడి స్నేహితుడైన చతుర్నేత్రుడు కాదు. తనను మోసగించి సమరసేనుడు పారిపోయాడు. ఇప్పుడు చేయవలసిందేమిటి? ఏదో విధంగా ఈ మాంత్రికుడికి తను చతుర్నేత్రుడి అనుచరుణ్ణి కాదని, అతని శత్రుపక్షంలోని వాడినని నచ్చచెప్పాలి. ఏకాక్షి ఆజ్ఞ వింటూనే అతడికి వేగులైన కపాలము కాలభుజంగము వ్యాఘ్రదత్తుణ్ణి అతడి భటుల్ని చుట్టుముట్టాయి. కాలభుజంగం కోరలు చాచి బుసలు కొడుతూ వాళ్ల చుట్టూ తిరగసాగింది.
కపాలం వాళ్ళ తలల మీద ఎగురుతూ గుండెలదిరేటట్టు వికృతంగా అరవసాగింది. ఏకాక్షి హహహహ అని నవ్వుతూ వాళ్లను సమీపించాడు. అంతలోనే అతడి వికృతమైన నవ్వు ఆగిపోయింది. అతడు భావించినట్లు తన చేత చిక్కిన వాళ్ళు సమరసేనుడు అతడి సైనికులు కారని గ్రహించాడు. మీరెవరు? కుంభాండుడి అనుచరులా అని అడిగాడు ఏకాక్షి ఆశ్చర్యంగా చూస్తూ. వ్యాఘ్రదత్తుడు నిలువెల్లా వణికిపోసాగాడు. అతడికి కుంభాండుడెవరో తెలియదు. నా పేరు వ్యాఘ్రదత్తుడు. నేనీ వ్యాఘ్రమండలానికి రాజును. తమరనే కుంభాండుడెవరో నాకు తెలియదు అన్నాడు వ్యాఘ్రదత్తుడు. అయితే నీవి మృత్యులోయకు అద్దరి నుంచి వచ్చిన వాడివి కాదన్నమాట అన్నాడు ఏకాక్షి. మీరు చెబుతున్న ఆ మృత్యులోయ ఎక్కడ ఉన్నదో కూడా నాకు తెలియదు. బహుశా ఆ లోయను మేము మరొక పేరుతో పిలుస్తూ ఉండవచ్చు అన్నాడు వ్యాఘ్రదత్తుడు. అయితే సమరసేనుడు అన్న పేరు గలవాణ్ణెవణ్ణైనా ఎరుగుదువా అని ప్రశ్నించాడు ఏకాక్షి. ఏకాక్షి అలా ప్రశ్నించేసరికి వ్యాఘ్రదత్తుడికి పరిస్థితి అంతా అర్థమైపోయింది. ఏకాక్షి మాంత్రికుడు సమరసేనుడికి ప్రబల విరోధి. ఇది సమరసేనుడి మీద పగ తీర్చుకునేందుకు మంచి అవకాశంగా వ్యాఘ్రదత్తుడికి తోచింది. మాంత్రిక మహాశయ, సమరసేనుడు 2-3 గడియలకు ముందు నా నుంచి తప్పించుకొని పారిపోయాడు. అతడు నాకు బద్ధ విరోధి. అతన్ని లోగడ బందీగా పట్టుకున్నాను కూడా అన్నాడు వ్యాఘ్రదత్తుడు. వ్యాఘ్రదత్తుడు ఇలా చెప్పేసరికి ఏకాక్షికి కూడా పరిస్థితి అవగాహన అయ్యింది. సమరసేనుణ్ణి వెతికి పట్టాలంటే అందుకు వ్యాఘ్రదత్తుడు సాయం చెయ్యగలడని అతడు భావించాడు. కానీ సమరసేనుడికి వ్యాఘ్రదత్తుడికి విరోధ కారణం ఏమిటో ముందు తెలుసుకోవాలి అనుకున్నాడు. మీ ఇద్దరి మధ్య విరోధం ఎందుకు కలిగింది? అతడు నీకు ఖైదీగా చిక్కి ఎలా పారిపోగలిగాడు అని అడిగాడు ఏకాక్షి. తమరు సర్వజ్ఞులు, నేను కొత్తగా చెప్పవలసిందేముంది అంటూ వ్యాఘ్రదత్తుడు ఏకాక్షికి 2 చేతులు జోడించి నమస్కరించాడు. విన్నారు కదా. తరువాయి భాగం అంటే ఆఖరి భాగం రేపు చెప్పుకుందాము. ఉంటాను.